డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ కేబినెట్ లో భారీగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయా? సీఎం రేవంత్ టీమ్ లోకి మరో డిప్యూటీ సీఎం రాబోతున్నారా? బీసీ నేతకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే ఆలోచనలో హైకమాండ్ పెద్దలున్నారా? అలాగే మరికొందరు మంత్రుల శాఖల్లో మార్పులు చేసేందుకు రెడీ అయ్యారా? మరి డిప్యూటీ సీఎం రేసులో ఉన్న బీసీ నేతలు ఎవరు? వీరిలో ఎవరికి డిప్యూటీ సీఎం పదవి దక్కబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో భారీ మార్పులు చేసేందుకు హైకమాండ్ రెడీ అయినట్టు కనిపిస్తుంది. కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు, కొత్తగా మరో నేతలకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చేందుకు హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా కేబినెట్ లోకి మరో డిప్యూటీ సీఎంను బీసీ వర్గం నుంచి అవకాశం ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకుని మరో బీసీ నేతకు పీసీసీ చీఫ్ గా చేయాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు పలువురు మంత్రులకు ఉద్వాసనతో పాటుగా కీలక శాఖల్లో మార్పులు చేసేందుకు హైకమాండ్ రెడీ అయినట్టు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవలే మైనార్టీ కోటాలో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారు. ఈ 2 పోస్టులను కూడా ఓ బీసీ, మరో పోస్ట్ రెడ్డి నేతకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ ఏడాది డిసెంబర్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ నేతలు అంటున్నారు. ఆలోపే కాంగ్రెస్ హైకమాండ్ భారీగా మార్పులకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కేబినెట్ లో బట్టి విక్రమార్క ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భాగంగా మరో డిప్యూటీ సీఎం పదవి బీసీ నేతకు ఇవ్వాలని దాదాపు నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇటీవల బీసీ రిజర్వేషన్లను ప్రకటించి న్యాయస్థానంలో తీర్పు కారణంగా అమలు నిలిచిపోయింది. దీంతో పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు పార్టీ నిర్ణయించింది. ఇదే సమయంలో ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను డిప్యూటీ సీఎంగా బీసీ కోటాలో చేసే ప్రతిపాదనపైన చర్చ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేబినెట్ లో మొత్తం 16 మంత్రులుగా ఉన్నారు. వీరిలో ఎస్సీ వర్గం నుంచి బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ మంత్రులుగా కొనసాగుతున్నారు. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండ సురేఖ మంత్రివర్గంలో ఉన్నారు. వీరికి అదనంగా మరొకరిని డిప్యూటీ సీఎంగా తీసుకుంటే బీసీలకు మరింత ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని హైకమాండ్ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తే టీపీసీసీకి కొత్త చీఫ్ గా ప్రస్తుతం ఉన్న బీసీ మంత్రుల్లో ఒకరిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ పోస్ట్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే త్వరలోనే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఆలోపే మంత్రుల శాఖల్లో సమూలంగా మార్పులు చేస్తే మరింత కలిసి వస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తుంది. ఇప్పటికే మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు హైకమాండ్ కు రిపోర్టులు పంపిస్తున్నారు. మరోవైపు కొందరు మంత్రుల పనితీరు మార్చుకోవాలని హైకమాండ్ హెచ్చరించినా వాళ్లు మారడం లేదు. దాంతో వారి శాఖల్లో సమూల మార్పులు చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. మరికొందరు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశాలు లేకపోలేదని పార్టీలో చర్చ సైతం జరుగుతుంది. అయితే మంత్రివర్గం నుంచి కొందరు మంత్రులను తప్పిస్తారన్న ప్రచారం నేపథ్యంలో కొందరు నేతలు ఢిల్లీ స్థాయిలో లాబియింగ్ మొదలు పెట్టారని తెలుస్తుంది. ఇక బీసీ కోటాలో మంత్రి పదవిని దక్కించుకునేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. మరోవైపు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చినట్లుగా కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన తమకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి గౌడ్ లాంటి నేతలు అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఎస్టీ కోటాలో ఎమ్మెల్యేలు బాలు నాయక్, రామచంద్ర నాయక్ కూడా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ఇక్కడే ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ఉన్నారు. ఆయనే ఆర్థిక శాఖను సైతం చూస్తున్నారు. కానీ ఇప్పుడు మరో డిప్యూటీ సీఎం పదవిని మహేష్ కుమార్ గౌడ్ కు అప్పగిస్తే బట్టి ఊరుకుంటారా అనే చర్చ జరుగుతుంది.
కానీ పార్టీ నేతలు మాత్రం హైకమాండ్ నిర్ణయానికి అందరూ తగ్గాల్సిందే అంటున్నారు.